I am going to discuss the topic summons. Summons comes under the chapter 6, process to compel appearance. So here, do you know what is the summon? Anyone? Summon is nothing but an order to appear before a law or before appear a magistrate. So it is one kind of document issued by a court ordering a specific person to appear at specific time for specific purpose. So summons, form of summons under section 63, form of summons is అంటే సమ్మన్స్ని ఎవరు పంపిస్తారు, ఎలా పంపిస్తారు అంటే అది రైటింగ్ ఫార్మాట్లో ఉంటుంది. ప్లస్ డూప్లికేట్ కాపీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెక్స్ట్ ఎవరి చేత పంపిస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్, కోర్ట్ ఎవరినైతే అపాయింట్ చేస్తుందో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే ఆ ప్లేస్లో అపాయింట్ చేసి ఉంటారో ఆ పర్సన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. కోర్టు ద్వారా అపాయింట్ చేసబడి ఉన్న ఆఫీసర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. ఆయన ద్వారా కానీ ఎలాగా హైకోర్టు ఆయన ద్వారా లేదా హైకోర్టు ఎవరినైతే ఎలా అయితే చెప్తుందో ఆ విధంగా కూడా సమ్మన్స్ అనేవి పంపిస్తారు. సో ఇప్పుడు వచ్చిన న్యూ ప్రొవిజన్, యాడ్ అయిన ప్రొవిజన్ ఏంటి అంటే 63 క్లాస్ 2లో సబ్సెక్షన్ 2 క్లాస్ 2లో సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా మనము ఈ సమ్మన్స్ అనేవి పంపించవచ్చు. ఇంతకు ముందు వరకు ఏంటంటే డైరెక్ట్గా పర్సన్ మాత్రమే వెళ్ళి డెలివర్ చేస్తూ ఉండేవాళ్ళు సమ్మన్స్ అనేవి. సో ఇప్పుడు ఈ వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా సమ్మన్స్ అనేవి పంపించవచ్చును. కానీ దీనికి ఏముండాలంటే సీల్ అనేది ఉండాలి. సో అది ఎక్కడ చెప్తుంది, అసలు సమ్మన్స్ అనేవి ఎలా సర్వ్ చేయాలి. సో అండర్ కమ్ టు సెక్షన్ 64. సో బిఫోర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగానే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్మన్ కూడా ఎవరి చేత సర్వ్ చేయబడుతుంది, ఒక పోలీస్ ఆఫీసర్ చేత సర్వ్ చేయబడుతుంది. ఎలాగా రూల్స్ ఎవరి చేత, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ చేత ఎలా చెప్పుంటారో ఆ రూల్స్ ద్వారా సమ్మన్స్ అనేవి పోలీస్ ఆఫీసర్ త్రూ వెళ్తాయి. లేదా కోర్ట్ ఎవరికైనా చెప్తే, లేదు ఎవరైనా ఒక పబ్లిక్ సర్వెంట్ ఉన్నారు, ఆ పబ్లిక్ సర్వెంట్కి కానీ కోర్ట్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు కూడా సమ్మన్స్ని తీసుకొని వెళ్ళి ఆ స్పెసిఫిక్ పర్సన్కి ఇవ్వచ్చును.